నమస్తే టీవీ ట్రిబుల్9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలను చెల్లించాలి. ఇల్లందు ఎండీఓ కార్యాలయం ముందు ఐఎఫ్టీయూ ధర్నా. గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని, తొలగించిన డంపింగ్ యార్డ్ కార్మికులను పనిలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఇల్లందు ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంపీడీఓ ధన్సింగ్, ఎంపీఓ చిరంజీవిలకు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జటంగి వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తోడేటి నాగేశ్వరరావు, కొక్కు సారంగపాణి, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల గౌరవ అధ్యక్షులు రామండ్ల మోహన్ రావు, మండల అధ్యక్ష కార్యదర్శులు రామిశెట్టి నరసింహారావు, తొగర సామేల్ నాయకులు సుమలత, అరుణ, బి తిరుపతి, వై రాధాకృష్ణ, ఎగ్గి విజయ్ కుమార్, సపావట్ వెంకన్న, బి కిషోర్, భీముడు, అజ్మీరా శ్రీను, కారంగుల కిరణ్, తాండ్ర కిరణ్, కుంజ శ్రీను, ఆర్కే కోటి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మికులందరికీ తెలియజేస్తున్నాం. మొన్న రాష్ట్ర జేఏసీ సమావేశం హైదరాబాద్ నగరంలో 6వ తారీఖు జరిగింది. ఆ సమావేశానికి నేను వెళ్ళాను. అక్కడ రాష్ట్ర జేఏసీ, ఐఎఫ్టీయూ, ఏఐటీసీ, టీఏటీసీ అవన్నీ కూడా ఉన్నాయి. ఆ కార్మిక సంఘాల జేఏసీ ఆదేశాల మేరకు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం అందరూ కూడా ఆ రోజు 12వ తారీఖు సాయంత్రమే మనం బయలుదేరి గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను వెంటనే చెల్లించాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఇల్లందు ఎంపీఓ కార్యక్రమంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎంపీఓ గారికి, ఎండీఓ గారికి మెమోరాండం కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ యొక్క కార్మికుల సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను చెల్లించాలని, పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం కూడా 26,000 రూపాయలు ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి 4 రోజుల పాటు సమ్మె చేసిన సందర్భంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కంట కాడికి వచ్చి అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీకు మీ సమస్యను పరిష్కరిస్తాం, మీ వేతనాలు పెంచుతాం, మీ మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తాం, మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తుందని చెప్పి మరి హామీ ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇవాళ సంవత్సరం అవుతున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. పైగా ఇవాళ 2, 3, 4 నెలలుగా జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. మరి అదేవిధంగా ఇవాళ మరి ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరొక మాటగా ఇవాళ ప్రభుత్వం కార్మికుల్ని మోసం చేయడం జరుగుతుంది. మరో పక్కన సంక్షేమ పథకాల పేరుతోటి ప్రతి ఎత్తున అరచేతిలో వైకుంఠం చేపడుతున్న పడుతుంది. కానీ ఇవాళ గ్రామాలలో పారిశుద్ధ పనులు నిర్వహిస్తూ ఇవాళ డ్రైనేజీలు శుభ్రపరుస్తూ మరి వీధులను శుభ్రపరుస్తున్నటువంటి కార్మికుల ఎడల మాత్రం కనీసం ఇచ్చేటువంటి జీతం కూడా 9,500 రూపాయలు కూడా ఇవాళ ప్రభుత్వానికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదంటే ఈ ప్రభుత్వం ఎవరి వైపు ఆలోచన చేస్తూ ఉందో, ఎటువైపు ఆలోచన చేస్తూ ఉందో, ఒకవైపు కార్మికులు అర్థం చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఈ నెల 13వ తారీఖు కూడా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్ విజయవంతం చేయాలని చెప్పి కూడా ఐఎఫ్టీ తరఫున మీ విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క పెండింగ్ వేతనాలు కనుక చెల్లించడం తెల్లగా ఉంటాయి, నల్లగా జీతాలు ఉంటాయి. వీళ్ళిద్దరూ కేసీఆర్ అదే పద్ధతి, ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే పద్ధతిలో ఉన్నాడు. వీళ్ళని నమ్మి ఓట్లు వేస్తే రక్షిత ముక్కులే తప్ప ఉండదు లేదని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఏదైతే కేసీఆర్ చెత్తపుట్టలో వేసినామో రాబోయే 4 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రేపు జరగబోయే హైదరాబాద్ కార్యక్రమానికి వేలాది మంది కదిలి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయాల్సి వస్తుంది. చేస్తాం. నీ ముక్కు పిండి నీకు ఆన్య చెంపపెట్టులాగా మారి రావాల్సిన బకాయిని వసూలు చేసుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం మీ అందరికీ పేరు వందనాలు తెలియజేస్తున్నాం. మనం రోజువారీగా వీధులంబడి తిరిగి చెత్త చెదార్థం లేకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఏ విధంగా అయితే ఉంచుతున్నామో మన భార్య పిల్లల్ని కూడా చేతికి చిప్పలిచ్చి ఇంటింటికి అడుక్కొని వచ్చి వాళ్ళు తిని వాళ్ళ పొట్ట నింపుకొని వాళ్ళు పెట్టే తిండి తిని పని మాత్రం మీరు తప్పకుండా రోజువారీగా చేయాలా, లేకపోతే మాకు చెడ్డ పేరు వస్తుంది అనే పద్ధతులలో ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా
ఐక్యతతోని ఈ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు, ఈ పెండింగ్లో ఉన్న వేతనాలన్నీ వచ్చేంత వరకు మనందరం కూడా కలిసి ఈ యొక్క సమ్మెను, ఈ యొక్క ధర్నాను విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున విప్లవం తెలియజేసుకుంటూ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.